హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అప్పం. ఈ నేతి అప్పంలో మనం బియ్యంతో చేసుకుంటామండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా, చాలా సూపర్గా ఉంటాయి. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా సూపర్గా ఉంటాయి. బియ్యం అలాగే బెల్లంతో చేసుకుంటాము, చాలా హెల్దీ కూడా. ఇక ఆలస్యం చేయకుండా ఈ నేతి అప్పంని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి చూద్దాము. ముందుగా ఒక లోతున్న బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. నేను సోనా మైసూర్ బియ్యం వేసుకున్నానండి. రేషన్ బియ్యంతోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే సన్న బియ్యం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని దానిపై మూత పెట్టుకొని 4 గంటల సేపు నానబెట్టాను. 4 గంటల తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి చల్లారిన తర్వాత వేరొక బౌల్ పైన టీ జాలి పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి. అలా వడగట్టుకోవడం ద్వారా దాంట్లో ఏమన్నా నలుసులు ఉన్నా కూడా పైనే ఉండిపోతాయి. చూసారా, ఇలా చెత్త వస్తుంది కదా, ఇలా పైన ఉండిపోతాయి. ఆ తర్వాత ఒక లోతున్న మిక్సీ జార్ని తీసుకొని మనం 4 గంటల సేపు నానబెట్టిన బియ్యంలోని వాటర్ని వంపి ఆ బియ్యం ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా వడగట్టుకున్న బెల్లం సిరప్ని కొంచెం వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో మిగతా బెల్లం వాటర్ వేసుకోవాలి. బెల్లం వాటర్ మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనకి ఇది దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగానే ఉండాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక 3 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అంతకంటే కొంచెం తిక్కుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అదేనండి యాలకుల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పించ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్ బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని చూస్తే మనకి పిండి ఇంత తిక్కుగా ఉండాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక 3-4 గంటల సేపు అలాగే ఉంచాలి. అలా ఉంచడం ద్వారా పిండి అనేది చక్కగా నానిపోయి మనకి నేతి అప్పంలో చాలా బాగా వస్తాయి. 3 గంటల తర్వాత బాండీలో ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ బ్యాటర్ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో దాని పైకి అనుకోవడం ద్వారా మనకి చక్కగా పొంగుతుందండి. ఈ అప్పం అనేది చక్కగా పొంగి మనకి చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. ఇలా తిప్పుకున్న తర్వాత స్పూన్తో ఆయిల్ని ఇలా అనుకోవడం ద్వారా మనకి లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. చాలా రుచికరంగా ఉంటాయండి. 2 వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే లోపల ఉన్న పిండి చక్కగా ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటాయండి. బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో పోసుకోవాలి. 1 స్పూన్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో దానిపైన పోసుకోవడం ద్వారా వేడి ఆయిల్కి అది చక్కగా పొంగుతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారా ఎంత బాగా వచ్చాయో, పొంగి సూపర్గా ఉన్నాయండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను పిండిని ఆయిల్లో వేసుకొని ఇలా ఒక గరిటెతో దానిపైన ఆయిల్ పోసుకోవడం ద్వారా బూరె చక్కగా పొంగుతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా పొంగుతే ఎంత బాగా వస్తున్నాయో. ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని అంతా ఇదే విధంగా రెడీ చేసుకొని అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యం నేతి అప్పం రెడీ అయిపోయిందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారా లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా రుచికరంగా ఉంది, సూపర్ టేస్టీగా ఉన్నాయి. పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఇందులో నువ్వులు, ఇలాచి, నెయ్యి కూడా వేసుకున్నాం కదా, వాటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. సూపర్గా ఉన్నాయి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.